पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఇది చతుర్థాధ్యాయం ద్వితీయ పాదం. మొదటి పాదంలో ఏం చెప్పారంటే తత్వజ్ఞానము అజ్ఞాన నివృత్తి వల్ల, అజ్ఞాన నివృత్తి అవ్వగానే జీవన్ముక్తి, తర్వాత జీవన్ముక్తికి విరుద్ధమైనటువంటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ కొన్ని అంటవు, కొన్ని నాశనం అవుతాయి. ప్రారంధము భోగం ద్వారానే క్షయమవుతుంది. ఆ ప్రారంధం అనుభవించిన తర్వాత విదేహ కైవల్యము ఇవన్నీ చెప్పాం. తర్వాత ఇప్పుడు అపర విద్య. పరవిద్య అంటే నిర్గుణ నిరాకార బ్రహ్మ విద్య. అపర విద్య అంటే విరాట్ని కానీ హిరణ్య గర్భుని కానీ ఉపాసన చేయడం అంటే ఒక ప్రకారంగా సగుణ విద్య. అపర విద్యలో ప్రారంభం క్షయమైన తరువాత వాళ్ళ గురించి కొన్ని విశేషాలు చెప్పాలి. అందుకని ఈ 3 పాదాలు ఆరంభించామంటాడు. సగుణ బ్రహ్మ విద్యలో సగుణ విద్య బ్రహ్మ చేసేవాడికి ప్రారంధం నశించిన తర్వాత వాడి గతి ఏం కాదు, ఉత్తరాయణ మార్గంలో పోతాడు. ఇక్కడ నుంచి వాడు ఆ శరీరాన్ని వదిలినప్పుడు ఏవి ఇందులో లీనమవుతాయి, తర్వాత ఎలాగెలాగ వెళ్తాడో ఈ విషయాలన్నీ 3 పాదాల్లో విశేష రూపంగా చెప్తారు. అందుకని ఇక్కడ ఈ ప్రథమ పాదానికి ఈ 3 పాదాలకి సామాన్య విశేష భావ సంగతి సామాన్యంగా చెప్పారు. ఇప్పుడు విశేష రూపంతో చెప్తారు. ఉత్క్రాంతి ముందు ప్రాణం ఎలా వదిలిపెడతాడో, ఈ దేహం నుంచి ఆ సూక్ష్మ శరీరం ఎలా విడిపడుతుంది, తర్వాత సూక్ష్మ శరీరం ఎక్కడెక్కడికి పోతుంది, ఇలాంటివన్నీ చెప్తాడు. ఎలా పోతుంది, తర్వాత ఆ మార్గంలో కొన్ని ఒకచోట చెప్పాడు, కొన్ని ఒకచోట చెప్పాడు. దేని తర్వాత ఏది అన్నది కూడా ఉపనిషత్తులో సమంగా నిశ్చయం కాదు, అది నిశ్చయం చేసి చెప్తాడు. దేని తర్వాత ఏది, దేని ముందు ఏది, దేని తర్వాత ఏది, ఇది ఇవన్నీ ముఖ్యంగా సగుణ విద్యకి ఉన్న దక్షిణాయన మార్గం, ఉత్తరాయణ మార్గం గురించి విచారం ఈ 3 పాదాల్లో. వాగధికరణము 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 వాగధికరణము. దీనికి సంగతి ఈ పాదం వేరే అవుతుంది కనుక అధికరణ సంగతి చెప్పక్కర్లేదు. పాద సంగతి చెప్పాము, సామాన్య విశేష భావ సంగతిని. విషయం ఏమిటంటే అస్య సౌమ్య పురుషస్య ప్రేతో వాంగ్ మనసి సంపద్యతే. ప్రాణాలు వదిలిపెట్టేటప్పుడు వాణి మనసులో లీనమవుతుంది అని చెప్పారు. దీని గురించి ఇక్కడ విచారము, సంశయం. వాగాదులు మనస్సులో లీనమవుతాయి అంటే
మన స్వరూపాన్ని పొందుతాయా, లేకపోతే ఆ వాణి యొక్క శక్తి మాత్రమే లీనమవుతుందా, ఈ ఇంద్రియం కూడా లీనమవుతుందా? ఇలాంటివేవో సంశయాలు. పూర్వపక్షి స్థుతి చెప్తోంది కనుక వాణి మనసు సంపద్యతే, వాణి సంపూర్ణంగా మనసులో లయమౌనం చెప్పుకోవాలి. వాగ్వ్యాపారం, మాట్లాడే శక్తి అది లయమవుతుంది అని చెప్పినట్లయితే లక్షణ చెప్పాలి. లక్షణము, లక్షణ అంటే మనం అది లక్షణ రూపంగా చెప్పడం అంత మంచిది కాదు. ఎక్కడైతే లక్షణం మనం డైరెక్ట్గా పదాలకి ఆ వాక్యాలకి అర్థం కావట్లేదో అక్కడ లక్షణం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకో గతి లేదు. కానీ ఎక్కడైతే మనకి వాక్యం ద్వారా పదాల ద్వారా తిన్నగా అర్థం దొరుకుతుందో అక్కడ లక్షణ చెప్పడం సరికాదు అని. అందుకని లక్షణ ప్రసన్నం వస్తుంది అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి అంటాడు వాణి సంపూర్ణముగా వాగింద్రియం మనసులో లయం కాదు. వాగ్వృత్తి, వృత్తి అంటే అది మాట్లాడేటువంటి శక్తి, వాగ్వృత్తి మాత్రమే మనసులో లయమవుతుంది. వ్యాపారంతో పాటు ఈ వాణి ఆ మనసులో లయం అవ్వదు. ఎందుకంటే కార్యము కారణంలో లీనమవుతుంది. వాణి ఏ భూతానికి కార్యము ఆ కారణంలో లీనమవుతుంది. అంతేకాని మనస్సు యొక్క కారణం వేరు, వాణి యొక్క కారణం వేరు. అందుకని వాణి మనసులో లీనం కాదు. వాక్శక్తి, వాగ్వృత్తి, మాట్లాడే శక్తి అది మాత్రం లీనమవుతుంది. అందుకని వహని యొక్క దాహక శక్తి జలంలో లీనమవుతుంది. వహని యొక్క దాహక శక్తి జలంలో లీనమవుతుంది. అంతేకాని వాగ్వృత్తి మనసులో లయమవుతుంది, కానీ వాణి ఇంద్రియం అది మనసులో లీనం కాదు. మరి శృతిలో చెప్పారు కదా, ఏమిటి? వాంగ్ మనసి సంపద్యతే. ఇక్కడ వాగ్ అంటే వాగ్వృత్తి, వృత్తి అంటే అది మాట్లాడే శక్తి, ఇంద్రియం కాదు అది. దీనికి వైయాసిక న్యాయమానం వాగాదీనాం స్వరూపేణ వృత్యావా మనసే లయ. వాగాదీనాం స్వరూపేణ, స్వరూపేణ అంటే వాగింద్రియం సంపూర్ణంగా మనసులో లీనమవుతుందా, అయితే వాక్శక్తి, వాగ్వృత్తి అని మాట్లాడేటువంటి శక్తి ఆ ఇంద్రియాల యొక్క కర్మ అంటే ఫంక్షన్ ఆఫ్ ది ఆర్గన్స్, దాన్ని వృత్తి అంటారు. అది మనసులో లయమవుతుందా, వాగింద్రియం లయమవుతుందా అంటే శృతిర్వాంగ్ మనసి ఇత్యాహ స్వరూప విలయస్తథా. శృతిలో వాణి మనసులో లీనమవుతుందని చెప్పారు కనుక వాగింద్రియమే మనసులో లీనమైపోతుంది అని పూర్వపక్షి. నలీయతే అనుపాదాని, ఉపాదానం కారణం. ఈ వాణికి మనసు కారణం కాదు, అందుకని అనుపాదానమైనటువంటి ఉపాదాన కారణము కానటువంటి మనస్సులో వాగింద్రియము లీనం కాదు.
వృత్తిస్తు లీయతే. వృత్తి అంటే ఫంక్షన్, దాని యొక్క క్రియ, వాగింద్రియం యొక్క క్రియ ఏమిటి, మాట్లాడే శక్తి, అది లీనమవుతుంది. వహని వృత్తే జలే. వహని వృత్తి అంటే వహనిలో ఉన్నటువంటి దాహక శక్తి, దానికి కారణమైనటువంటి నీళ్ళలో, జలంలో వెళ్తుంది. శాంతే వాక్శబ్దో వృత్తి లక్షక. చచ్చిపోయేటప్పుడు వాడి మనసు పనిచేస్తూ ఉంటుంది, మాట. అందుకని ఆ మాట్లాడే శక్తి మాత్రము లీనమవుతుంది నాయన. ఇవన్నీను ఇంకో చోట మనకు దొరకవు. ఈ తర్వాత ఈ ఉత్తరాయణ మార్గాన్ని గురించి చాలా డీటెయిల్స్ చెప్తాడు. అవేమిటి, వాళ్ళు ఎవరైనా మనుషులా, లేకపోతే ఏ విధంగా అయితే మనం ఇక్కడి నుంచి కోయంబత్తూరు నుంచి మద్రాసు అన్నప్పుడు అదొక స్టేషనా, లేకపోతే వాడు అక్కడ ఉన్నవాడు ఎవడైనా చైతన్యవంతుడా జడవంతుడా, వీడిలో చైతన్యం లేదు, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం వస్తే కానీ వాడికి చైతన్యం రాదు, మరి వీడిని ఎలా తీసుకెళ్తారు అంటే, ఏవైతే చెప్పారో దక్షిణాయనము, ఉత్తరాయణము, మాసదేవత, వాళ్ళందరూ వాణ్ణి తీసుకెళ్తారు మోసుకుంటూ. ఆఖరికి విద్యుత్ లోకంకి, బ్రహ్మలోకం నుంచి అమానవ పురుషులు వచ్చి వాళ్ళు తాళమేళాలతో వీడు మా బ్రహ్మలోకానికి వస్తున్నాడు అని వాడిని భార్యాభర్తలతో తీసుకెళ్తారు. పూర్ణకుంభం అక్కడ ఉండదు, కుంభమే ఉండదు అక్కడ. అది అంటే ఒక విధమైన సన్మానం. వాళ్ళందరూ అది చెప్తాడు అక్కడ, నాకు ఇంతవరకు గుర్తుంది. ఉత్క్రాంతి క్రమ ఛాందోగ్యే శ్రీయతే. మనిషి పోయేటప్పుడు ఏ విధంగా పోతాడో, ఈ స్థూల శరీరం నుంచి ఆ సూక్ష్మ శరీరం ఏ విధంగా పైకి వస్తుంది అన్న దాని గురించి చాందోగ్యోపనిషత్తులో చెప్పారు. అస్య సౌమ్య పురుషస్య ప్రేయతో. ప్రేయతో అంటే చచ్చే ముందు. వాని మనసు సంబత్యతే, వాని మనసులో లీనమవుతుంది. మనః ప్రాణే, మనసు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణ తేజసి, ఆ ప్రాణము తేజస్సులో లీనమవుతుంది. తేజస్ పరస్యాం దేవతాయాం, ఆ తేజస్సు అంటే మ్రియమాణస్య పురుషస్య వాగాదీని దశేంద్రియాన్ని మనసు లీయంతే. వాణి మొదలైన 10 ఇంద్రియాలు కూడా మనసులో లీనమవుతాయి. సచ లయ కిం స్వరూపేణ వృత్యావ. ఆ ఇంద్రియాలు అన్నీ ఆ మనసులో లీనమవుతాయా, లేకపోతే ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి, మాట్లాడే శక్తి, చూసే శక్తి, వినే శక్తి, ఆ శక్తి మాత్రమే లీనమవుతుందా మనసులో? అది వాడి ప్రశ్న. ఇది వాంగ్ మనసి అన్నారు కనుక వృత్తి శబ్దము, వాగ్ వృత్తి అనలేదు కదా, వాంగ్ మనసి అన్నారు ఉపనిషత్తులో. వృత్తి శబ్దం చెప్పలేదు, అందుకని వాగేంద్రియము, ఇంద్రియాలన్నీ మనసులో లీనమవుతాయి అన్నది పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, మనసో వాగాదికం ప్రతి అనుపాదానత్వా. అంటే కార్యము ఎప్పుడు లీనమైనా కారణంలో లీనమవుతుంది. ఇప్పుడు వాగింద్రియానికి ఈ మనసు ఉపాదాన కారణం కాదు, అందుకని నాయన వాగింద్రియం లీనమవుతుంది. మరి ఏంటవుతుంది? వాక్శక్తి, మాట్లాడే శక్తి. ఉపాదాన ఏవ కార్యస్వ స్వరూప లయ. పూర్తిగా లయం ఎప్పుడవుతుంది? దాని ఉపాదాన కారణం. అందుకని మృద్ఘటాదో వ్యాప్తి దర్శనాత్,
ఘటం అంటే కుండ లీనమైతే ఎక్కడ అవుతుంది? దానికి కారణం ఏంటంటే మట్టిలో లీనమవుతుంది కదా. ఎందుకంటే ఇది ఉపాదాన కారణం కనుక. వాగాదీనాం న స్వరూపేణ లయ. అందుకని స్వరూపలయము ఇంద్రియాలు మనసులో కావు. వృత్తిస్తు అనుపాదానేపి లయం అర్హతి. వృత్తి అంటే ఆ మాట్లాడే శక్తి, మిగిలిన చూసే శక్తి, ఇలాంటివన్నీ వృత్తులు అంటారు. అవి ఉపాదానం కాకపోయినా లీనమవచ్చు. అంగారేషు జలమధ్యే ప్రక్షిప్తేషు వహని వృత్తేర్ దాహ ప్రకాశమికాయ అనుపాదానే లయే లయ దర్శనాత్. అంగారేషు అంటే బాగా ఎర్రగా కాలినటువంటి బొగ్గులు. జలమధ్యే ప్రక్షిప్తేషు అంటే వాటిని తీసుకెళ్ళి ఏం చేశారు? నీటిలో పడేశారు. పడేస్తే వహని వృత్తేర్ దాని యొక్క దాహక శక్తి, ప్రకాశ శక్తి ఏంటవుతుంది? ప్రకాశాత్మికాయ అనుపాదానే జలే లయ దర్శనాత్. ఎందుకంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని. ఈ అగ్నికి ఉపాదాన కారణం ఏమిటి? వాయు. మరి జలంలో లీనం చేశారంటే ఏమిటైంది? అది అనుపాదానమైనప్పటికీనూ దాని యొక్క శక్తి, ప్రకాశక శక్తి, దాహక శక్తి, అవి రెండు లీనమవుతాయి. కానీ వహని స్వరూపముగా ఆ అనుపాదాన కారణంలో లీనం కాదు. అందుకని శృతోత్ వాక్ శబ్దేన వృత్తి లక్ష్యతే. ఇక్కడ శృతిలో వాణి వాక్ శబ్దం చెప్పారు కనుక వాగ్ వృత్తి, ఆ మాట్లాడే శక్తి, ఇంద్రియాల శక్తి తీసుకోవాలైనా వృత్తి వృత్తిమతో అభేదోపచార. ఎందుకంటే వాణి అన్నాం మనం. ఆ వాణి అన్నప్పుడు మనం మాట్లాడే శక్తి తీసుకోవచ్చు, ఆ మాట్లాడే ఇంద్రియాన్ని కూడా తీసుకోవచ్చు కదా. వాణి అంటే ముఖ్యంగా మాట్లాడే శక్తి. వాగ్ అన్నప్పుడు అది రెండింటికి ఉపయోగిస్తుంది. వాగ్ ఇంద్రియానికి ఉపయోగిస్తుంది, ఆ వాగింద్రియ శక్తి మాట్లాడే శక్తి కూడా ఉపయోగిస్తుంది. అందుకని వృత్తి వృత్తి వాళ్ళ మాట్లాడే శక్తి, వృత్తి ఉన్నటువంటి, ఇవి రెండు వేరు కాదు. వృత్తి వృత్తిమతి. ఇప్పుడు ధని అన్నాం. ధనమస్యాస్తి ధని. ధనం ఉన్నవాడిని ధని అంటారు. వీడు ధనికుడు అన్నప్పుడు ఈ ధనము అనేటువంటి ఉపాధి మూలాన కూడా వాడిని ధని అంటున్నారు. కేవలం కూడా వాడు ధనికుడు అన్నట్టుగా వాడి పేరు చెప్పినప్పుడు కూడా వాడికి మనిషి రూపంలో వాడిని చూస్తున్నాం. అదేవిధంగా ఇంద్రియము, ఇంద్రియ శక్తి, ఇవి రెండు ఒకటిగానే ప్రయోగిస్తూ ఉంటారు కనుక వాగాదీన మనసి వృత్తి లయ. ఈ ఇంద్రియాలు మనసులో లీనమవుతాయంటే వాటిలో వృత్తులు, శక్తి. ఇప్పుడు వాంగ్ మనసి దర్శనాత్ శబ్దాచ. వాంగ్ మనసి దర్శనాత్ శబ్దాచ. వాంగ్ మనసి దర్శనాత్ శబ్దాచ. పూర్వపక్ష అంటాడు వాగింద్రియం కాకుండా ఆ వాగింద్రియం యొక్క మాట్లాడే శక్తి లయమవుతోంది అని చెప్తే నువ్వు అర్థం సమంగా చెప్పకుండా లక్షణ ప్రసంగం వస్తుంది. అది లక్షణ చెప్పడం, లక్షణ ప్రసంగము మంచిది కాదు. అది అగతి గతి, ఇంకేం అర్థం అవ్వట్లేదు
అప్పుడు ఏం చేస్తారు? లక్షణావృత్తి ద్వారా దానికి అర్థం చెప్తారు. అందుకని వాగ్ వృత్తే మనసి లయ. సిద్ధాంతం అంటున్నాడు, బాబు ఈ మాట్లాడే శక్తి మనసులో లయమవుతుంది దర్శనాత్. ఎందుకంటే హేతువు ఏమిటి? చూడబడుతోంది. సత్యా మనోవృత్తో వాగ్వృత్తి ఉపసంహ్రియతే. చచ్చే ముందు వాడి మనసు పనిచేస్తూ ఉంటుంది, కానీ మాట్లాడలేదు. అంటే ఏమిటి? మాట్లాడే శక్తి, దాన్ని ఏంటంటే వాగ్వృత్తి. నా ఏవం లక్షణ ప్రసక్తి. నువ్వన్నావే లక్షణ అర్థం చెప్పాలని, లక్షణ కూడా కాదు. ఎందుకంటే ఉక్తిర్వాగితి, ఏదైతే మాట్లాడుతోందో అది వాగ్ అని. ఏమిటి ఇక్కడ ఉక్తి అన్నది? మాట్లాడుతున్నాము అంటే అది భావము, భావక్రియ ద్వారా, భావన ద్వారా మాట్లాడేది వాణి, వాగింద్రియము అని చెప్తున్నాం. కనుక వాగ్వృత్తేర్ అభిధాన. ఇప్పుడు సూత్రం వచన్వీ భావే అన్నప్పుడు అదేమిటంటుంది? భావార్థములు ఈ శబ్దాన్ని ప్రయోగించారు. న శృతిబలాద్ వాచో మనసి లయ స్వీకార్య. వాంగ్ మనసి అని శృతి చెప్తోంది కనుక వాగింద్రియం మనోంద్రియంలో లయమవుతుందని చెప్పడానికి వీలు లేదు. వాచో మన ప్రవృత్తికత్వాభావాత్. వాణి మనసుని ప్రవర్తింపజేయరాదు, మనస్సు వాణిని ప్రవర్తింపజేస్తుంది, అంతే కదా. వాచో మన ప్రకృతికత్వాభావాత్. ఇంకొకటి ఏమిటి? ఈ వాగింద్రియానికి ఆ మనసు ఉపాదాన కారణం కాదు కనుక వాంగ్ మనసి ఇది శృతే కాగతి అంటే శబ్దాచ వృత్తిం వృత్తిమతోర్ అభేదోపచారాదిత్యర్థ. వృత్తి శక్తి, శక్తి కలవాడు. ఈ ఇద్దరినీ కూడా ఒకే శబ్దంతో ప్రయోగిస్తారు, గౌణార్థం చెప్తూ, ముఖ్యార్థం కాకుండా. అందుకని ఇక్కడ వాగంటే వాగవృత్తి తీసుకోవాలి, అంతేగాని వాగింద్రియం. ఎందుకు? ముఖ్యమైన కారణం ఏమిటి? ఏ వస్తువు దేంట్లో అయినా లీనమవుతుంది అంటే ఉపాదాన కారణంలో లీనమవుతుంది, అనుపాదానంలో లీనం కాదు. వాగింద్రియమునకు మనస్సు ఉపాదాన కారణము కాదు. అందుకని అత ఏవతి సర్వాణ్యను, అత ఏవతి సర్వాణ్యను, అత ఏవతి సర్వాణ్యను, అత ఏవతి సర్వాణ్యను, అత ఏవచ. అందువలనే ఈ ఇంద్రియాలన్నీ కూడాను, ఇంద్రియ వృత్తులు మనసులో లీనమవుతాయి, కానీ ఈ ఇంద్రియాలన్నీ వాటి స్వరూపముతో మనసులో లీనం కావు. ఎలాగంటే ఉదాహరణ చెప్పారు. అగ్ని కాలుతున్న అగ్ని బొగ్గులు నీళ్ళలో పడేస్తే అగ్ని శక్తి, అగ్ని ప్రకాశము లీనమవుతుంది, కానీ అగ్ని స్వరూపంగా ఉంటుంది. అగ్ని స్వరూపంగా జలంలో లీనం అయిపోయింది అనుకుంటు పడేసినప్పుడు ఇంకెక్కడ మీకు అగ్ని దొరకదు, స్వరూపం ఉంటుంది. అగ్ని అంతా పోయింది, ఇంకెక్కడ ఉంటుందండి. అందుకని దానికి ఉన్నటువంటి శక్తి మాత్రం లయమవుతుంది. మరి అగ్ని ప్రళయకాలంలో ఎందులో లీనమవుతుంది? వాయువు. మీరు ఇంకొకటి చూస్తారు, దీపం ఆరిపోతుంది, ఎక్కడ లీనమవుతుంది? వాయువు కదా. దాని ఉపాదాన కారణంలోనే లయమవుతుంది.
అనుపాదాన కారణంలో లయమైనప్పుడు దాని శక్తి వృత్తి. అతయేవ సవృత్తికే మనసి అవస్థితే అంటే చచ్చిపోయే ముందు మాట్లాడాడు కానీ మనసు పనిచేస్తూ ఉండే వృత్తి మాత్రస్య లయ దర్శనాత్ అంటే వాణి ఆ మాట్లాడే శక్తి మాత్రం మనసులో లయమైంది. స్వరూపలయ అసంభవా స్వరూపలయం కాదు. శబ్దోపపత్తేరేవా ఈ శబ్దము ఎక్కడి నుంచి పుడుతోంది? శబ్ద ఉపపత్తి. ఈ కారణం ఏమిటో దాంట్లో లీనమవుతుంది. సర్వాణి చక్షురాదీని ఇంద్రియాణి వృత్తి మాత్రేణ మనో అనువర్తంతే ఇత్యర్థః. చ అన్నప్పుడు హేతు సర్వాణి అను అతయేవ చ ఈ కారణము వలనే సర్వాణి అన్ని ఇంద్రియముల వృత్తి మాత్రము మనసులో లీనమవును. సర్వాణి అను అంటే సర్వాణి చక్షురాది ఇంద్రియాణి వృత్తి మాత్రేణ మనో అనువర్తంతే ఇత్యర్థః. మనసులో నను సర్వేషాం కరణానాం మనసి ఉపసంహారే అవిశేషే కిమర్థం వాచః. మరి అన్ని ఇంద్రియాలు మనసులో లీనమవుతున్నాయి. మరి వాణిని మాత్రం విడిగా ఎందుకు చెప్పాలి? కర్మేంద్రియం భాగేంద్రియం కదా. తరువాత మిగిలినవి జ్ఞానేంద్రియాలు, మనసు కూడా ఇంద్రియమే. మరి అన్నీ ఒకసారి చెప్పచ్చు కదా. వీటికి మా కొమ్ములు వచ్చాయా విడిగా చెప్తున్నావు, అది వాడి ప్రశ్న. పృథగ్రహణం ఇచ్చేత్ వాన్ మనసి సంపద్యతే ఇది శృతి అనురోధ. బాబు నేనేమి చెప్పట్లేదు, శృతిలో చెప్పారు. ఎందుకు నీ వాన్ మనసి అన్నారు కనుక దాన్ని విడిగా చెప్పారు కదా, నేను విడిగా చెప్పాను, అంతేకాని ఇంకేవి కాదు. ఇప్పుడు దీని తర్వాత ప్రసంగము ఇంద్రియము ఇంద్రియ వృత్తి రెండు వేరు. రెండు ఒకటి. స్వరూపం వేరు. అదే అగ్ని స్వరూపము, అగ్ని యొక్క శక్తి ప్రకాశము ఒకటి. గౌణ ప్రయోగం అసలు వేరు. ఎలాగా అంటే బ్రహ్మ మాయ రెండు ఒకటే, కానీ బ్రహ్మ అసంగము. ఆ బ్రహ్మ శక్తితో కూడాడు అనుకోండి, వాడు సృష్టికి కారణం అవుతాడు, వాడు ఈశ్వరుడు అవుతాడు. అందుకని బ్రహ్మ ప్లస్ మాయ ఈక్వల్ టు ఈశ్వర. కేవలం బ్రహ్మం అంటే స్వరూపం అవుతుంది. ఇప్పుడు మోక్షంలో మాయని తొలగించి మనం బ్రహ్మస్వరూపాన్ని పొందాలి. అందుకని మాయక శక్తితో కూడితే మనం అందుకని వీడేమిటంటాడు, ఏ అయితే ఈ ఇంద్రియాలకి శక్తి ఉందో ఆ శక్తి మాత్రమే లీనమవుతుంది, ఇంద్రియం లీనమవుతుంది. ఇంద్రియం తన కారణంలో ఇది ఈ మనస్సు ఉపాదాన కారణం కాదు. ఇంద్రియం మనోఇంద్రియం ఎక్కడి నుంచి వచ్చింది? అపంచీకృత పంచమహాభూతముల యొక్క సత్వాంశం ద్వారా ఏర్పడింది, అందులో లీనమవుతుంది. అంతేకాని ఇక్కడ అనుపాదాన కారణంలో లీనం కాదు. అందుకనే మొట్టమొదట తత్వబోధ, తర్వాత ఆత్మబోధ చెప్తారు. తత్వబోధలో ఏమిటి చెప్పారు? అపంచీకృత పంచమహాభూతాలకు 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల్లో అపంచీకృత పంచమహాభూతాలు సమ్మిళిత సత్వాంశం ద్వారా మనసు ఏర్పడింది, సమ్మిళిత రజంశం ద్వారా ప్రాణం ఏర్పడింది. విడివిడిగా ఏవైతే సత్వాంశాలు ఉన్నాయో వాటి ద్వారా జ్ఞానేంద్రియాలు, ఏవైతే రజంశం ద్వారా కర్మేంద్రియములు. మరి
తమోసం ఏమవుతుందంటే పంచభూతమై మహాభూతాలు అవుతుంది. అది ఉపాదాన కారణం, అక్కడ లీనం అవుతుంది. అందుకని ఇక్కడ చచ్చేటప్పుడు అదే అనుపాదాన కారణంలో లీనం కాదు. ఇప్పుడు అనుపాదాన కారణంలో లీనం అయిపోయింది అనుకోండి, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ స్వరూపం ఉండదు. వాడు మరి ఇప్పుడు అపరవిద్య చెప్తున్నాడు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణము, మనస్సు లేకపోతే వాడు బ్రహ్మలోకి ఎలా పోతాడు? అది అందుకని ఇప్పుడు మనోధికరణము